I'm P. Satyanarayana, Department of Physical Education. ప్రీవియస్ క్లాస్లో మనం లెవర్స్ అంటే ఏంటి, లెవర్స్లో ఉండే భాగాలు, లెవర్స్ కోసం మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఈరోజు మెకానికల్ అడ్వాంటేజ్, లెవర్స్లో మెకానికల్ అడ్వాంటేజ్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అసలు మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఒక బరువుని ఎంత తక్కువ బలంతో మనం త్రో చేయొచ్చు, లేదంటే ఒక బరువుని ఎంత తక్కువ బలంతో లిఫ్ట్ చేయొచ్చు అనేది ప్రతిదీ కూడా మెకానికల్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. అలాగే మెకానికల్ అడ్వాంటేజ్ యొక్క ఫార్ములా వచ్చేసి లెంత్ ఆఫ్ ద ఫోర్స్ ఆర్మ్ బై లెంత్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఆర్మ్. ఫోర్స్ ఆర్మ్, రెసిస్టెన్స్ ఆర్మ్ రెండు భాగాలు ఉంటాయి. ఇక్కడ ఫోర్స్ ఆర్మ్ దీన్నే FA బై RA అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ క్లాస్ లెవెల్, సెకండ్ క్లాస్ లెవెల్, థర్డ్ క్లాస్ లెవెల్, ఈ యొక్క 3 క్లాస్ లెవెల్లో కూడా మెకానికల్ అడ్వాంటేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి మెకానికల్ అడ్వాంటేజెస్ అనేవి వస్తాయి అనే విషయాలు మనం ఈరోజు క్లాస్లో పూర్తిగా తెలుసుకోవచ్చు. అయితే దీన్ని మెకానికల్ అడ్వాంటేజెస్లో ఫస్ట్ క్లాస్ లెవెల్లో కేస్ 1, కేస్ 2, కేస్ 3 కింద 3 భాగాలు మనం చెప్పుకోవచ్చు. అయితే కేస్ 1 ఫస్ట్ క్లాస్ లెవెల్లో కేస్ 1 వచ్చేటప్పటికి ప్రతి ఈ యొక్క ఫస్ట్ క్లాస్ లెవెల్లో ఎప్పుడు కూడా యాక్సిస్ అనేది మధ్యలో ఉంటుంది, రెసిస్టెన్స్ అనే ఫోర్స్ అనేది రెండు భాగాలుగా రెండు వైపులో ఉంటుంది. కాబట్టి యాక్సిస్ నుంచి ఫోర్స్ మధ్య ఉండే దూరాన్ని FA అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నమాట ఫోర్స్ ఆర్మ్. FA అంటే ఫోర్స్ ఆర్మ్, యాక్సిస్ ఇన్ బిట్వీన్ టు ఫోర్స్, యాక్సిస్ ఇన్ బిట్వీన్ టు ఫోర్స్ FA, యాక్సిస్ ఇన్ బిట్వీన్ రెసిస్టెన్స్ దాన్ని RA అని చెప్పవచ్చు. రెసిస్టెన్స్ ఆర్మ్, ఫోర్స్ ఆర్మ్ అంటే ఈ యొక్క ఫోర్స్ అనేది యాక్సిస్ ఎంత దూరంలో ఉంది, రెసిస్టెన్స్ అనేది యాక్సిస్ ఎంత దూరంలో ఉంది అనే దాని యొక్క స్థానం, దాని యొక్క ప్లేస్ ప్రకారమే ఈ యొక్క మెకానికల్ అడ్వాంటేజ్ అనేది కలుగుతుంది. ఓకే, ఒకసారి ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ లెవెల్లో మూడు కేసులు ఏంటో చూద్దాం. అలాగే అందులో మొట్టమొదటిగా కేసు 1 వచ్చేసి యాక్సిస్ కి రెసిస్టెన్స్ అండ్ ఫోర్స్ సమాన దూరాల్లో ఉంచాం. యాక్సిస్ కి రెసిస్టెన్స్ 10 సెంటీమీటర్లు, యాక్సిస్ కి ఫోర్స్ అనేది 10 సెంటీమీటర్స్ అలా సమాన దూరం ఉంచినట్లయితే యాజ్ పర్ ఫార్ములా ప్రకారం FA బై RA అంటే FA అంటే ఫోర్స్ ఆర్మ్ బై రెసిస్టెన్స్, ఫోర్స్ ఆర్మ్ బై రెసిస్టెన్స్ అని చూసినట్లయితే మెకానికల్ అడ్వాంటేజ్ ఇక్కడ మనకి 1 వస్తుంది. మెకానికల్ అడ్వాంటేజ్ మనకి 1 రావడం జరుగుతుంది ఇక్కడ. అయితే ఈ మెకానికల్ అడ్వాంటేజ్ ప్రకారం మనం ఎంత వెయిట్ లిఫ్ట్ చేయొచ్చు అనే దాన్ని కూడా చూద్దాం. మెకానికల్ అడ్వాంటేజ్లో ఈ 1 వచ్చినట్లయితే ఎంత వెయిట్ లిఫ్ట్ చేయొచ్చు చూద్దాం. ఇప్పుడు 10/10 అంటే ఫోర్స్ ఆర్మ్ బై రెసిస్టెన్స్ ఆన్ 10/10 చేసి క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇక్కడ ఎంత బలం ఉపయోగించాలి ఈ యొక్క 10 kg వెయిట్ లిఫ్ట్ చేయాలంటే అని మన యొక్క ఫార్ములాలో వేసినట్టయితే 10 రెండు కూడా ఈక్వల్గా పోయాయి. అండ్ క్వశ్చన్ మార్క్ బై 10 kg, క్వశ్చన్ మార్క్ బై 10 kg ఇక్కడ ఎంత బరువు మోయాలి అంటే ఎంత బలం ఉపయోగించాలి 10 kg వెయిట్ లిఫ్ట్ చేయాలంటే క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఆపోజిట్గా కింద ఉన్న ఈ సిరీస్ యొక్క డిజిట్ అనేది ఈక్వల్ టు అవుట్ వైపు ఉన్నట్లయితే ఈక్వల్గా అవుతుంది. కాబట్టి క్వశ్చన్ మార్క్ అంటే మన యొక్క బలముని 10 kg బలంని ఉపయోగించి 10 kg వెయిట్ అనేది లిఫ్ట్ చేస్తాం. ఇక మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఈక్వల్ అంటే ఎంత వెయిట్ లిఫ్ట్ చేయడానికి 10 kg వెయిట్ లిఫ్ట్ చేయడానికి ఎంత ఉపయోగిస్తాము, 10 kg వెయిట్ లిఫ్ట్ చేసే బలం మాత్రం ఉపయోగిస్తున్నాం. ఓకే, కేస్ 2లో కదా, కేస్ 2లో ఏం చేస్తామంటే ఇక్కడ RA అనే దాన్ని తగ్గించాం, FA అనే దాన్ని నార్మల్గానే అలానే ఉంచాం. ఓకే, FA = 10 సెంటీమీటర్స్, RA = 2 సెంటీమీటర్స్. RA అనేది ఏమైంది, తగ్గిపోయింది. దేనికి, యాక్సిస్ దగ్గరగా రెసిస్టెన్స్ అనేది వచ్చేసింది. యాజ్ పర్ ఫార్ములా ప్రకారం ఫోర్స్ ఆర్మ్ బై రెసిస్టెన్స్ ఆర్మ్ ఇంటూ ఎంత బలం ఉపయోగించాలి దేనికి, 10 kg వెయిట్ లిఫ్ట్ చేయాలి. 10 kg వెయిట్ లిఫ్ట్ చేయడానికి ఎంత బలం ఉపయోగించాలంటే 10 రెండు కొట్టుకోవాలి ఈ 2 క్వశ్చన్ మార్క్ బై 2 అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ = 2 వచ్చిందంటే మనము 10 kg వెయిట్ లిఫ్ట్ చేయడానికి 2 kg బరువును ఉపయోగిస్తే 2 kg బరువును లిఫ్ట్ చేసే బలం ఉపయోగిస్తే సరిపోతుంది. మెకానికల్ అడ్వాంటేజ్ ఉంది కదా ఇక్కడ, అంటే 10 kg లిఫ్ట్ చేయడానికి మనం ఎంత ఉపయోగిస్తాం, ఓన్లీ 2 kg వెయిట్ లిఫ్ట్ చేసే బలం మాత్రం ఉపయోగిస్తాం. కాబట్టి మెకానికల్ అడ్వాంటేజ్ ఇక్కడ ఉంది. ఏ మెకానికల్ అడ్వాంటేజ్ అని మనం మాట్లాడుకోవచ్చు అంటే అబోవ్ 1 చెప్తాం. ఓకే, తర్వాత కేస్ 3లో ఏం చేసాము, FA అంటే ఫోర్స్ ఆర్మ్ అనేది తగ్గించాం, రెసిస్టెన్స్ ఆర్మ్ అనేది పెంచాం. అంటే యాక్సిస్కి దూరంగా రెసిస్టెన్స్ కనుక వెళ్ళినట్లయితే, యాక్సిస్కి దూరంగా రెసిస్టెన్స్ వెళ్ళి ఫోర్స్ దగ్గరగా వచ్చినట్లయితే ఏమవుతుంది, మన ఫార్ములా ప్రకారం FA బై RA అంటే 2/10
2 సెంటీమీటర్స్ బై 10 సెంటీమీటర్స్, క్వశ్చన్ మార్క్ బై 10 kgs. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ బై 2 బై యాక్చువల్గా 2 బై 100 క్వశ్చన్ మార్క్ ఆపోజిట్గా వెళ్తుంది కాబట్టి 100 బై 2 50 kgs. అంటే 10 kgs వెయిట్ లిఫ్ట్ చేయడానికి మనం 50 kgs వెయిట్ లిఫ్ట్ చేసే బలం ఉపయోగించాలి. కాబట్టి ఇది ఏమైంది, తగ్గిపోయింది. మెకానికల్ అడ్వాంటేజ్ అనేది 1 కంటే తక్కువగా ఉంది. 1 కంటే తక్కువగా ఉంది కాబట్టి ఇది మెకానికల్ అడ్వాంటేజ్ అనేది లేదు. ఈ యొక్క ఫస్ట్ క్లాస్ లెవెల్లో 3 ఉన్నాయి. అంటే ఈక్వల్గా ఉంటుంది మెకానికల్ అడ్వాంటేజ్, అండ్ ఎక్కువగా ఉంటుంది మెకానికల్ అడ్వాంటేజ్, తక్కువగా అంటే మెకానికల్ అడ్వాంటేజ్ లో ఉంటుంది, అడ్వాంటేజ్ కాబట్టి డిసడ్వాంటేజ్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ క్లాస్ లెవెల్ మనం థియరిటికల్గా ఆల్రెడీ చూసాం. ఇప్పుడు ప్రాక్టికల్ వేలో ఒకసారి చూద్దాం. ప్రాక్టికల్ వేలో చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ లెవెల్లో కేస్ 1లో ఏం చేసాము, రెండు కూడా సమాన డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. రెండు సమాన డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్లయితే ఇక్కడ మన వెయిట్లో 200 గ్రామ్స్ ఉపయోగించాను. మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ 200 గ్రామ్స్ మనం వెయిట్ని 200 గ్రామ్స్ కూడా మనం బలాన్ని ఉపయోగించడం జరుగుతుంది. 200 గ్రామ్స్ వెయిట్ మోయాలంటే 200 గ్రామ్స్ బలాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇది కేస్ 1. ఇక్కడ కేస్ 1 అంటే మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్గా ఉంది. ఇప్పుడు కేస్ 2 చూసినట్లయితే ఏం చేసాము, ఫోర్స్ అనేది ప్రారంభించాము, రెసిస్టెన్స్ అనేది తగ్గించాము. రెసిస్టెన్స్ సామాన్ని తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, 200 గ్రామ్స్ వెయిట్ లిఫ్ట్ చేయాలంటే నేను ఇక్కడ ఎంత ఉపయోగిస్తాను, 100 గ్రామ్స్ వెయిట్నే 100 గ్రామ్స్ బలాన్ని ఉపయోగిస్తాను. అంటే 200 గ్రాములు వెయిట్ లిఫ్ట్ చేయడానికి 100 గ్రామ్స్ వెయిట్ లిఫ్ట్ చేసే బలాన్ని ఉపయోగిస్తుంది. కాబట్టి ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్ అనేది ఉంది. కేస్ 2లో మెకానికల్ అడ్వాంటేజ్ అనేది ఉంది. ఇంకొకటి కేస్ 3లో చూసినట్లయితే మెకానికల్ అడ్వాంటేజ్ జరగవచ్చు. ఇప్పుడు ఏం చేస్తాము, కేస్ 3లో ఫోర్స్ అనేది దగ్గరగా పెట్టాం. అంటే ఫోర్స్ అనేది చిన్న చేసి రెసిస్టెన్స్ అనేది పెంచాం కదా, ఫోర్స్ అనేది చిన్న చేసాం, రెసిస్టెన్స్ అనేది పెంచాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది రెసిస్టెన్స్ అనేది ఫోర్స్ అని. ఇప్పుడు చూడండి, 200 గ్రామ్స్ వెయిట్ లిఫ్ట్ చేయాలంటే అరౌండ్ 500 గ్రామ్స్ వెయిట్ లిఫ్ట్ చేసే నా యొక్క బలాన్ని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మెకానికల్ డిసడ్వాంటేజ్ అనేది ఉంది. అంటే ఫస్ట్ క్లాస్ లెవెల్లో మెకానికల్ అడ్వాంటేజ్ ఉంది, మెకానికల్ డిసడ్వాంటేజ్ ఉంది, ఈక్వల్ ఉంది. ఈ 3 కూడా ఉన్నాయి. అది ఏ విధంగా వస్తుందంటే ఈ యొక్క యాక్సిస్కి రెసిస్టెన్స్కి మధ్య ఉండే ప్లేసు, యాక్సిస్కి రెసిస్టెన్స్కి, యాక్సిస్కి ఫోర్స్కి, అంటే ఫోర్స్ అన్న రెసిస్టెన్స్ అనే యొక్క స్థానాలు వాటి యొక్క లెంత్ ప్రకారం మాత్రమే డిసైడ్ అయ్యి ఉంది మెకానికల్ అడ్వాంటేజ్ అనేది. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లెవెల్ కోసం తెలుసుకున్నాం. సెకండ్ క్లాస్ లెవెల్లో థియరిటికల్గా తెలుసుకున్నాం. సెకండ్ క్లాస్ లెవెల్లో మధ్యలో ఉంటుంది రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్, యాక్సిస్, ఫోర్స్. ఇక్కడ ఏ క్లాస్ లెవెల్ అయినా సరే కానీ మనకి ఈ యొక్క యాక్సిస్కి ఆ యొక్క ఫోర్స్ కానీ రెసిస్టెన్స్ కానీ మధ్య ఉంటే దూరం ప్రకారం మాత్రమే డిసైడ్ అవుతుంది. అయితే సెకండ్ క్లాస్ లెవెల్లో రెసిస్టెన్స్ మధ్యలో ఉంటుంది. ఒకసారి చూద్దాం. కేస్ 1లో రెసిస్టెన్స్కి అండ్ యాక్సిస్కి మధ్యలో 5 సెంటీమీటర్స్ ఉంది, ఫోర్స్కి యాక్సిస్కి మధ్యలో 10 సెంటీమీటర్స్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇది యాక్సిస్కి దూరంగానే ఉంటుంది, ఫోర్స్ అనేది యాక్సిస్కి దూరంగానే ఉంటుంది. దాని దేనికంటే రెసిస్టెన్స్ కంటే యాక్సిస్ దూరంగా, ఫోర్స్ అనేది దూరంగానే ఉంటుంది సెకండ్ క్లాస్ లెవెల్లో. అది ముఖ్యమైన పాయింట్. ఇక్కడ చూసినట్లయితే యాజ్ ఫార్ములా ప్రకారం FA/RA 10/5 అండ్ క్వశ్చన్ మార్క్ 10 kgs. ఇక్కడ మనం 10 kgs వెయిట్ లిఫ్ట్ చేయాలంటే 5 kgs వెయిట్ లిఫ్ట్ చేసే బలాన్ని ఉపయోగిస్తే సరిపోతుంది. అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ మెకానికల్ అడ్వాంటేజ్. ఇట్ ఈస్ అడ్వాంటేజ్ అంటే అబౌవ్. ఓకే, కేస్ 2లో చూసినట్లయితే మనం ఏం చేసాము, యాక్సిస్కి దగ్గరగా రెసిస్టెన్స్ అనేది జరగడం జరిగింది. అంటే యాక్సిస్కి దగ్గరగా రెసిస్టెన్స్ అనేది ఎప్పుడైతే వెళ్ళింది ఆటోమేటిక్గా ఫోర్స్ అనేది ఎప్పుడు దూరంగా ఉంటుందని చెప్పాను. యాక్సిస్కి ఫోర్స్కి మధ్యలో 10 సెంటీమీటర్స్, రెసిస్టెన్స్కి యాక్సిస్కి మధ్యలో 2 సెంటీమీటర్స్ అనేది ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క ఫార్ములా ప్రకారం మనం చెక్ చేసినట్లయితే ఆన్సర్ అనేది 2. అంటే 2 kgs వెయిట్, అంటే 10 kgs వెయిట్ లిఫ్ట్ చేయాలంటే 2 kgs వెయిట్ లిఫ్ట్ చేసే బలాన్ని ఉపయోగిస్తే సరిపోతుంది. అంటే కేస్ 2లో కూడా ఏమైంది, అబౌవ్ 1. అయితే కేస్ 3 చూద్దాం. కేస్ 3లో మనం ఏం చేసామంటే ఫోర్స్ అంటే యాక్సిస్కి దూరంగా రెసిస్టెన్స్ అని పెంచాం. రెసిస్టెన్స్ పెంచాం అంటే ఫోర్స్కి దగ్గరగా ఈ యాక్సిస్ అనేది రెసిస్టెన్స్ అనేది వెళ్ళడం జరిగింది. ఫోర్స్కి దగ్గరగా వెళ్ళడం జరిగింది. యాజ్ పర్ ఫార్ములా ప్రకారం రెసిస్టెన్స్ 8, ఫోర్స్ 10/8. అంటే మనకి ఆల్మోస్ట్ ప్రతి ఈ లెవెల్లో ప్రతి చోట కూడా మనం 10 kgs అనే దాన్ని మాత్రమే ఉపయోగించాం. ఈ 10 kgsని మన ఫార్ములాలో ఆన్సర్ అనేది 8 రావడం జరిగింది. అంటే 8 అంటే ఏంటి, 10 kgs వెయిట్ లిఫ్ట్ చేయాలంటే 8 kgs బరువు, 8 kgs బరువును లిఫ్ట్ చేసే బలాన్ని ఉపయోగిస్తే సరిపోతుంది.
అంటే ఇక్కడ కూడా అబౌవ్ 1 అంటే ఈ మొత్తం సెకండ్ క్లాస్ లెవెల్ మొత్తంలో కూడా ఏ ఫోర్స్ని ఎక్కడ పెట్టినా, ఏ రెసిస్టెన్స్ని ఎక్కడ పెట్టినా, ఏ యాక్సిస్ దగ్గరగా వచ్చినా దూరంగా వచ్చినా ఎలా వచ్చినా కూడా మెకానికల్ అడ్వాంటేజే ఉంది. అంటే ఎగ్జాక్ట్ వెయిట్ కంటే తక్కువ బలాన్ని ఉపయోగిస్తుంది దాన్ని లిఫ్ట్ చేయడానికి. కాబట్టి ఇది ఆల్వేస్ ఫోర్స్ మల్టీప్లియర్. ఫోర్స్ మల్టీప్లియర్ అంటే ఈ సెకండ్ క్లాస్ లెవెల్ని ఉపయోగించి మనము ఏం చేస్తున్నాము, ఎక్కువ వెయిట్ని తక్కువ బలాన్ని ఉపయోగించి లిఫ్ట్ చేయగలుగుతాం. సెకండ్ క్లాస్ లెవెల్లో మనం చేస్తున్నాం. నెక్స్ట్ మనం ప్రాక్టికల్ వేలో సెకండ్ క్లాస్ లెవెల్ కోసం మాట్లాడుకోవచ్చు. సెకండ్ క్లాస్ లెవెల్లో మనము కేస్ 1 కోసం మాట్లాడుకోవచ్చు ప్రాక్టికల్ వేలో. ఆల్రెడీ కేస్ 1లో ఏం చేస్తాము, 5 సెంటీమీటర్స్ ఇన్ బిట్వీన్ యాక్సిస్ టు రెసిస్టెన్స్, 10 సెంటీమీటర్స్ ఇన్ బిట్వీన్ టు యాక్సిస్ టు ఫోర్స్. యాక్సిస్ అంటే ఆధారం నుంచి ఫోర్స్ మధ్యలో 10 సెంటీమీటర్లు, ఇక్కడ 5 సెంటీమీటర్లు ఉపయోగించాం. చూడండి, అలా ఉపయోగించినా కూడా మనము ఇక 200 గ్రామ్స్ వెయిట్ని లిఫ్ట్ చేయాలంటే ఎంత బలాన్ని ఉపయోగించాము, 100 గ్రామ్సే. అంటే 100 గ్రామ్స్ వెయిట్నే బలాన్ని మాత్రం ఉపయోగిస్తున్నాం. సరే, కేస్ 2లో చూద్దాం. కేస్ 2లో ఏం చేసాము, ఈ రెసిస్టెన్స్ అనేది దాన్ని ఏం చేసాము, యాక్సిస్ దగ్గరగా పంపించాము. యాక్సిస్ దగ్గరగా అయితే ఏమవుతుంది, ఆల్మోస్ట్ ఒక 80 గ్రామ్స్ అంటే 200 గ్రామ్స్ వెయిట్ లిఫ్ట్ చేయాలంటే నేను 80 గ్రామ్స్ ఫోర్స్ని ఉపయోగిస్తే సరిపోతుంది. 80 గ్రామ్స్ లిఫ్ట్ చేసే బలం ఉపయోగిస్తే సరిపోతుంది. సరే, ఇప్పుడు మూడవది ఏం చేస్తామంటే ఫోర్స్ దగ్గరగా రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ని యాక్సిస్కి దూరంగా పంపించినట్టయితే చూడండి, యాక్సిస్కి దగ్గరగా ఫోర్స్కి దగ్గరగా రెసిస్టెన్స్ని పంపించాం. అంటే బలాన్ని దగ్గరగా బరువును పంపించినా కూడా ఏమవుతుందంటే 200 గ్రామ్స్ లిఫ్ట్ చేయడానికి 180 గ్రామ్స్ మాత్రమే, 180 గ్రామ్స్ ఉపయోగించే బలాన్ని ఉపయోగిస్తే సరిపోతుంది. అంటే ఇది ఫోర్స్ మల్టీప్లియర్. ఈ యొక్క బరువుని ఈజీగా లిఫ్ట్ చేయడానికి ఈ యొక్క సెకండ్ క్లాస్ లెవెల్ మీద ఉపయోగించాం. అంటే బరువును లిఫ్ట్ చేయడానికి సెకండ్ క్లాస్ లెవెల్ బాగా ఉపయోగించుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ లెవెల్లో మెకానికల్ అడ్వాంటేజ్ ఎలా చూద్దాం. థర్డ్ క్లాస్ లెవెల్లో మధ్యలో ఏమవుతుంది, ఫోర్స్ ఉంటుంది. అంటే ఫోర్స్ యాక్సిస్కి ఫోర్స్ దగ్గరగా ఉంటుంది, రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు దూరంగా ఉంటుంది అనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్లాస్ లెవెల్లో యాక్సిస్కి రెసిస్టెన్స్ దగ్గరగా ఉంటుంది, ఫోర్స్ అనేది దూరంగా ఉంటుంది. సెకండ్ క్లాస్ లెవెల్లో ఫోర్స్ అనేది యాక్సిస్ దూరంగా ఉంటే థర్డ్ క్లాస్ లెవెల్కి యాక్సిస్కి రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు దూరంగా ఉంటుంది. అయితే చూద్దాం కేస్ 1. కేస్ 1లో ఫోర్స్కి యాక్సిస్కి మధ్యలో 5 సెంటీమీటర్స్ అండ్ యాక్సిస్కి రెసిస్టెన్స్ మధ్యలో 10 సెంటీమీటర్స్ ఉంటుంది. యాక్సిస్ నుంచి దూరంగా ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ ఫార్ములా ప్రకారం మనం చేసినట్లయితే అవుట్పుట్ 20 వచ్చింది. అంటే క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 20. క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి, ఎంత బలాన్ని ఉపయోగించాలి అంటే మనం 10 కేజీస్ వెయిట్ లిఫ్ట్ చేయడానికి ఎంత బలాన్ని ఉపయోగిస్తాము, 20 కేజీస్ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాం. 20 కేజీస్ బలాన్ని అందుకని ఉపయోగిస్తున్నాం. అంటే బిలో 1 ఎప్పుడు కూడా బిలోలో ఉంటుంది. సరే చూద్దాం కేస్ 2. కేస్ 2లో ఇప్పుడు ఫోర్స్ ఆర్మ్ అనేది తగ్గించాం, రెసిస్టెన్స్ ఆర్మ్ అనేది ఆటోమేటిక్గా అలానే ఉంచాం. ఫోర్స్ ఆర్మ్ అనేది తగ్గించడం ద్వారా ఏమవుతుంది, FA/2 FA/RA అంటే 2/10. యాజ్ పర్ ఫార్ములా ప్రకారం మనకి రిజల్ట్ ఏమొచ్చిందంటే 50. అంటే 50 కేజీస్ని ఉపయోగిస్తే కానీ 10 కేజీస్ అనేది లిఫ్ట్ అవ్వదు. థర్డ్ క్లాస్ లెవెల్లో కేస్ 2లో చూసినట్లయితే 50 కేజీస్ని ఉపయోగించాలి. అంటే ఏమైంది, అడ్వాంటేజ్ అనేది తగ్గిందా లేదా, తగ్గిపోయింది. కాబట్టి ఇది కూడా బిలో 1. సరే, కేస్ 3లో చూద్దాం. కేస్ 3లో ఏం చేస్తామంటే ఫోర్స్ ఆర్మ్ అనేది పెంచాం. ఎంతవరకు అంటే 8 సెంటీమీటర్స్ పెంచాం. రెసిస్టెన్స్ ఆర్మ్ అనేది కామన్గా ఉంచాం. ఫోర్స్ ఆర్మ్ అనేది పెంచడం జరిగింది. అయితే 8/10 కాబట్టి యాజ్ పర్ ఫార్ములా ప్రకారం మనకు రిజల్ట్ ఏమొచ్చిందంటే 12.25. అంటే ఏం చేస్తాము, 10 కేజీలు వెయిట్ని లిఫ్ట్ చేయడానికి ఇప్పుడు కూడా మనం ఎంత ఉపయోగిస్తున్నాము, 12.5 కేజీల బలాన్ని ఉపయోగిస్తున్నాం. అంటే 12.5 కేజీల వెయిట్ని లిఫ్ట్ చేసే బలాన్ని ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఇది కూడా బిలో 1. సార్ మరి థర్డ్ క్లాస్ లెవెల్లో ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా మెకానికల్ అడ్వాంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. కానీ ఇక్కడ ఏం ఉపయోగపడుతుంది, థర్డ్ క్లాస్ లెవెల్ ఎందుకు స్పోర్ట్స్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నామంటే ఇది ఆల్వేస్ స్పీడ్ మల్టీప్లియర్. ఇప్పుడు కూడా ఇది స్పీడ్ మల్టీప్లియర్ చేస్తుంది. అంటే మనం 5% స్పీడ్ ఉపయోగిస్తే దాన్ని 10% అవుతుంది. 5 కిలోమీటర్ స్పీడ్ ఉపయోగిస్తే 10 కిలోమీటర్ స్పీడ్ అవుతుంది. కాబట్టి ఈ థర్డ్ క్లాస్ లెవెల్లో ఎప్పుడు కూడా మెకానికల్ అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా స్పీడ్ మల్టీప్లియరే. దీన్ని ప్రాక్టికల్ వేలో మీకు చూపిస్తాను స్పీడ్ మల్టీప్లియర్ ఏంటో. ఓకేనా, ప్రాక్టికల్ వేలో చూసినట్లయితే కేస్ 1లో మనం ఏం చేసామంటే ఫోర్స్ ఆర్మ్కి అంటే ఇక్కడ నుంచి యాక్సిస్ కాబట్టి యాక్సిస్ ఫోర్స్ ఆర్మ్ 5 సెంటీమీటర్స్, ఇక్కడ 10 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడ 10 సెంటీమీటర్స్ రెసిస్టెన్స్ ఆర్మ్.
ఇక్కడ కేసు 1లో మనం ఏం చేసాము, ఇక్కడ ఓన్లీ 100 గ్రామ్స్ అనేది ఉపయోగించాం. 100 గ్రామ్స్ వెయిట్ లిఫ్ట్ చేయాలంటే ఎంత అవుతుంది, 200 గ్రామ్స్ బరువుని 200 గ్రామ్స్ చూపిస్తుంది. అంటే 100 గ్రాములు బరువు లిఫ్ట్ చేయాలంటే 200 గ్రామ్స్ యొక్క బరువు లిఫ్ట్ చేసే బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఆర్మ్ కనుక మనం తగ్గించినట్లయితే చూడండి, ఫోర్స్ ఆర్మ్ మనం తగ్గించాలి అంటే ఇది ఫోర్స్, ఇది యాక్సిస్ కాబట్టి ఇన్ బిట్వీన్ ఫోర్స్ ఆర్మ్ తగ్గించినట్లయితే ఏం చేస్తుంది, 400 గ్రామ్స్ అంటే 100 గ్రాముల వెయిట్ లిఫ్ట్ చేయాలంటే 400 గ్రామ్స్ ఉపయోగించాల్సి వస్తుంది. అలాగే ఫోర్స్ ఆర్మ్ బాగా పెంచినట్లయితే ఫోర్స్ ఆర్మ్ పెంచినట్లయితే ఏం చేసింది, మళ్ళీ ఇక్కడ 200 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్ వెయిట్ లిఫ్ట్ చేయాలంటే 200 గ్రామ్స్ అంటే 190 గ్రామ్స్ ఉపయోగిస్తుంది. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా వెయిట్ని ఎంత వెయిట్ 100 గ్రామ్స్ వెయిట్ లిఫ్ట్ చేయడానికి 180 గ్రామ్స్ కానీ 200 గ్రామ్స్ కానీ 400 గ్రామ్స్ కానీ ఇలా ఎప్పుడు కూడా ఎక్కువ బలాన్ని ఉపయోగించే దీన్ని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ స్పీడ్ మల్టిప్లియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇలా అంటే ఇది ఒకవేళ వెయిట్ అనుకోండి, ఎంత దూరం ఉంటుంది ఈజీగా, రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఎక్కువ ఉందో తక్కువ ఉందా, చాలా ఎక్కువ రేంజ్ ఆఫ్ మోషన్. అంటే చూడండి ఇది చూడండి ఎంతవరకు రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడికి మనం ఫ్లో చేసినట్లయితే ఏమవుతుంది, ఈజీగా ఫ్లో అవుతుంది. కాబట్టి దీని అంతా మనం స్పీడ్ మల్టిప్లియర్ అని సెకండ్ క్లాస్ ఫోర్స్ మల్టిప్లియర్, తక్కువ ఫోర్స్ ఉపయోగించి ఎక్కువ వెయిట్ ఇచ్చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎంత ఫోర్స్ ఉపయోగించినా ఎంత శక్తిని ఉపయోగించినా కూడా అది ఆబ్జెక్ట్ అనేది ఎక్కువ దూరం వెళ్ళడం జరుగుతుంది. స్పీడ్ మల్టిప్లియర్ ఇక్కడ ఎక్కువ కూడా దాని యొక్క స్థానం ప్రకారం మారుతుంది. ఈక్వల్ అని, 0 అని, అబోవ్ అని. అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది, సమానంగా ఉంటుంది. కాబట్టి ఈ మెకానికల్ అడ్వాంటేజ్ మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఏ యొక్క ఫోర్స్ ఏ యొక్క లెవెల్ని ఏ క్లాస్ లెవెల్ని ఎక్కడ ఉపయోగించాలి, ఏ క్లాస్ లెవెల్ని ఏ గేమ్లో ఉపయోగించాలి